ఇది ఎక్స్ట్రా డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీని యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే m dx ప్లస్ n dy ఈక్వల్స్ టు 0. ఇందులో కండిషన్ ఏంటంటే డో m బై డో y ఈక్వల్స్ టు డో n బై డో x అవ్వాలి. ఇది అయిన తర్వాత జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రేషన్ m dx. ఇందులో y ఉంటే అది కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రేషన్ terms of n not contain x. n లో కానీ x యొక్క ఉంటే అది తీసుకోకూడదు. dy ఈక్వల్స్ టు c. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం. 2yx dx ప్లస్ x స్క్వేర్ dy. ఇది ఈక్వేషన్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఫస్ట్ ఏ ఫార్ములాకి ఉంది? m dx ప్లస్ n dy ఈక్వల్స్ టు 0. m వాల్యూ ఏంటి? 2yx. n వాల్యూ x స్క్వేర్. డో m బై డో y కాబట్టి డో 2yx బై డో y. డో n బై డో x ఈక్వల్స్ డో x స్క్వేర్ బై డో x. ఇందులో y అనేది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్. డో x బై ఇందులో 2x అనేది కాన్స్టెంట్. డో y బై డో y క్యాన్సిల్, 1 2x మిగిలింది. ఇందులో డో x స్క్వేర్ బై dx కదా, డెరివేషన్ ఏంటి? 2x. అంటే డో m బై డో y ఈక్వల్స్ డో n బై డో x సాటిస్ఫైడ్ అయింది కాబట్టి ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఏంటి? జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రేషన్ m dx, y is constant ప్లస్ ఇంటిగ్రేషన్ n dy. ఇందులో x not contains ఈక్వల్స్ టు c. m వాల్యూ ఏంటి? 2yx. 2yx dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n లోపల x స్క్వేర్ ఉంది కాబట్టి తీసుకోకూడదు. 0 dy ఈక్వల్స్ టు c. ఇందులో 2y అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ x dx ప్లస్ ఇంటిగ్రేషన్ 0 అంటే 0 ఈక్వల్స్ టు c. 2y ఇంటిగ్రేషన్ x అంటే x స్క్వేర్ బై 2 ఈక్వల్స్ టు c. 2కి 2కి క్యాన్సిల్ అయిపోయింది. x స్క్వేర్ y ఈక్వల్స్ టు c ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్.